కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య సత్శిష్యం రామాచార్య గురుం భజే. అస్మద్గురుభ్యో నమః. అస్మద్పితృభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజని గలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయ. ఆండాల్ దివ్య తిరువలిగలే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు ఆండాళ్ తల్లి మనకు ప్రసాదించిన 30 పాసురాల్లో నుండి 10 పాసురాలను మనం అనుసంధానం చేసుకొని అందులో ఉండే అర్థాన్ని కొంతవరకు తెలుసుకోగలిగాం. ఈనాడు 11వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. అందులో ఉండే విషయాలను కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి ముందు అవతారిక అంటాం. ఈ అవతారికను గురించి ఒక 4 ముక్కలు మాట్లాడి ఆ తర్వాత ఈ పాసురము అందులో అర్థాలకు వెళదాం. ఈశ్వరుడే ఉపాయం, అతడే ఉపేయము అనే భావన కలిగిన వాళ్ళు ఈ గోపికలు. ఉపాయము అంటే ఏమిటి అంటే పరమాత్ముడిని మనకు పొందించడానికి సహకరించేది ఏదైతే ఉందో దాన్ని ఉపాయము అంటాం. ఉపేయము మనం ఏది పొందాలో దాన్ని ఉపేయము అంటాం. అయితే వీళ్ళకు కావలసిందేమిటి? శ్రీకృష్ణ పరమాత్ముడే. మరి ఆ వాసుదేవుణ్ణి అందించేది కూడా ఎవరు? శ్రీకృష్ణుడే. ఇతరులు ఎవరు కూడా పరమాత్ముని మనకు అందించడంలో సహకరించలేరు. ఎవరికి సాధ్యం కాదు. పరమాత్ముడు తాను అనుకుంటే తప్ప ఎప్పుడు కూడా ఇంకొకళ్ళకు వశం కాడు, ఇంకొకటి దర్శనం కూడా దొరకదు. అందుకే ఈ గోపికలు ఏమిటి, తాము అనుకున్నటువంటి ఆ కృష్ణ సమాగమం జరగడానికి శ్రీకృష్ణుడే సాధనం, అతడే ఉపాయము, అతడే ఉపేయం అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఈ పాసురంలో లేపబడుతున్నటువంటి ఈ గోపిక కులంలోను అందంలోను అదే విధంగా ఆమెకు అనేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. అంటే రూపం చేత గుణం చేత ఆమె ఒక విశిష్టతను సంపాదించుకుంది ఆ రేపల్లెలో. అంతేకాకుండా యవ్వనంలో కూడా ఉంది కాబట్టి ఆమెను గుడ్లప్పగించి చూసేవారు అక్కడ ఉండేటువంటి యువకులు వీళ్ళందరూ కూడా. అందుకే శ్రీకృష్ణుడికి ఆ రేపల్లెలో ఎంతటి విలువ ఉందో ఈమెకు కూడా అంతటి విలువ అక్కడ ఉంది. అంతటి ఆకర్షణ, అంతటి విలువ ఈ గోపికకు కూడా ఉంది. శ్రీకృష్ణుని చేరడానికి ఈమె అనుకుంది, నేనెందుకు వ్రతం చెయ్యాలి? కృష్ణుడు సర్వజ్ఞుడు కదా, అందరి మనస్సులు తెలిసినవాడు కదా. నా మనసులో ఆ కృష్ణ పరమాత్మని నేను ధ్యానిస్తూ అతన్ని నా హృదయంలో ప్రతిష్ఠించుకొని అతని కోసం నేను నిరీక్షిస్తూ ఉంటే ఇంకా నేను వెళ్ళి లేదా నేను అతని కోసం వ్రతం చేసి అతన్ని నా వాడిగా చేసుకోవడం ఎందుకు? ఆయన సర్వస్వతంత్రుడు కాబట్టి కావాలి అనుకుంటే అతడే నా దగ్గరికి రాగలుగుతాడు కదా, నా మీద అంతటి ప్రేమ కూడా ఉన్నవాడు కదా అని నిశ్చింతగా లోపల ఆ కృష్ణ పరమాత్ముని యొక్క దివ్య రూపాన్ని తన హృదయ పలకంలో ఉంచుకొని ఆ తర్వాత స్మృతి పథంలో అతని రూపాన్ని ప్రతిష్ఠించుకొని కళ్ళు మూసుకొని అతన్ని ధ్యానిస్తూ ఆ విధంగా ఆమె ఉపాసన చేస్తూ ఆ విధంగా ఉండిపోయింది. అంతేకాకుండా ఈమె కులం పెద్దలు వీళ్ళందరూ కూడా ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఈ జాతి ధర్మం అంటే వీళ్ళ జాతి ధర్మం ఏమిటి? పశుపోషణ. అలాంటి పశుపోషణ కూడా చేసేవాళ్ళు. అందుకే వీళ్ళని ఏమంటారంటే కర్మనిష్ఠులు అంటారు. అంటే వాళ్ళ యొక్క ఉండేటువంటి పనిని వాళ్ళు దాన్ని దైవంగా భావించేవాళ్ళు. అంతేకాకుండా అదొక గొప్పతనంగా భావించేవాళ్ళు. పరమాత్ముడు తాముకి ఇచ్చినటువంటి అవకాశము, తాము చేసేటువంటి ఈ సేవ పరమాత్మ సేవ అని అలాంటి భావన ఉండి ఇది గౌరవప్రదమైంది అనేటువంటి ఉద్దేశంతో ఉండేవాళ్ళు.
ఎవరైనా తాము చేసే వృత్తి పట్ల ఒకవేళ గౌరవం అనేది లేకపోతే వాళ్ళ వాళ్ళ మనస్సు అనేది దాని మీద కేంద్రీకరించలేదు. వాళ్ళు చేసేటువంటి పని కూడా అది సవ్యంగా ఉండదు. కానీ వీళ్ళు అలా కాదు, తమ వృత్తి పట్ల గౌరవం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకే చెప్తారు, అంటే కర్మ ప్రతి వారు ఆచరించవలసిందే అంటారు పెద్దలు. కర్మ ప్రతి వాడు ఆచరించవలసిందే అంటే భగవంతుని యొక్క దర్శనానికి కానీ, భగవంతుని యొక్క మనం ప్రాప్తికి కానీ మన కర్మ అనేది ఇది అడ్డంకి కాదు. కర్మ వల్ల పరమాత్ముడు మనకు దొరకడు అనేటువంటి భావన కూడా సరి అయింది కాదు. పరమాత్ముడు పొందడానికి కావలసిన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్న తర్వాత కూడా మన కర్మను మనం చెయ్యవలసిందే. కర్మ భ్రష్టులం మాత్రం కాకూడదనే మనకు శాస్త్రం మనకు చెప్తుంది. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణాత్ ఆభ్యచ్చ సిద్ధం విందతి మానవ అంటారు. అంటే ఎవరి వలన సర్వభూతములు లందు కూడా ఈ ప్రవృత్తి సాగుతున్నదో, ఈ చరాచర సృష్టి అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉందో, ఎవరి యొక్క చూపుల వల్ల ఇదంతా సృష్టి అంతా కూడా నడుస్తుందో, అలాంటి ఆ ఆత్మ ఉన్నాడే, ఆ పరమాత్ముడు ఉన్నాడే, అలాంటి వాణ్ణి తన కర్మ చేత అతని యొక్క కృపను కూడా మనం పొందవచ్చు. అందుకని ఈ మానవులు సిద్ధి పొందుతారు అని చెప్పి మనకు చెప్పబడింది. ఈ 6వ గోపికను ఆండాళ్ళు తల్లి స్వయంగా ఆమె వచ్చి మేలుకొలుపుతుంది. కారణం ఏమిటంటే ఈమె విశిష్టమైన అందం కలిగిందే కాకుండా భగవంతుడు పట్ల అత్యంతమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నది కాబట్టి, అంతటి నిష్ట కలిగింది కాబట్టి ఈమెను స్వయంగా, అంటే ఇంతకుముందు లేపబడినటువంటి గోపికలలో లేనంత భక్తి ఈమెకు ఉంది కాబట్టి, ఈమె భక్త పరాయణురాలు కాబట్టి ఈమెను ఆమె స్వయంగా వచ్చి ఆమె లేపుతుందట. అంటే భగవంతుడు మనలో ఉండేటువంటి దోషాలను చూస్తాడు, మన కర్మను అనుసరించి మనకు ఫలితాలను ఇస్తాడు. కానీ భగవంతుని భక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మన కర్మను కూడా చూడరు. వాళ్ళకి ఏమిటి, అందరూ సమానమే, అందరికీ కూడా భగవత్ ప్రాప్తి కలగాలి అనేటువంటి భావన కలిగిన వాళ్ళు. అందుకే ఈ ఆండాళ్ళు తల్లి కానీ, ఈ గోపికలు కానీ వీళ్ళందరూ కూడా ఆ పరమాత్ముని చేరుకోవడానికి ఎలా మార్గం సుగమం అవుతుంది, ఎలా పరమాత్ముని యొక్క దర్శనాన్ని పొందగలుగుతాము, ఎవరిని ముందుంచుకొని వెళితే ఆ పరమాత్ముడు మనకు దర్శనమిస్తాడు అనేటువంటి విషయాన్ని చక్కగా ఆకలింపు చేసుకున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ నిద్రావస్థ అంటే మన తామస నిద్ర కాదు, సాత్విక నిద్ర, ఆ ఉన్నటువంటి వాళ్లను ఈ విధంగా లేపుతూ వెళుతున్నారు. మనం చేసే పనుల్లో ఎప్పుడు కూడా మనం విజయం కావాలి అనుకుంటాం, అపజయం కావాలని ఎవ్వరు కూడా అనుకోరు. తాము చేసే పని సవ్యంగా జరగాలి అనుకుంటారు. కానీ ఆ పనులు చేసేటప్పుడు అది సవ్యంగా జరగాలి అంటే దానికి పరమాత్ముడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కావాలి. ఈ మార్గాన్ని, అందుకే పరమాత్మ మనం చేసేటువంటి మార్గాలలో ఎప్పుడు అపజయం మనకు కలగకుండా ఉండడానికి కొన్ని విషయాలు చెప్పాడైనా. అంటే నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా దాని ఫలితాన్ని ఆశించక ఇది పరమాత్ముడి యొక్క కైంకర్యము, అంటే పరమాత్ముడికి నేను చేసేటువంటి సేవ అనేటువంటి భావంతో నీవు ఆ పనిని చేస్తే నీకు ఎప్పుడు కూడా అందులో ఆటంకాలు కలగవు అని చెప్తారు. మనకు ఉదాహరణ కూడా మనకు కనిపిస్తుంది. జనక మహారాజు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఇలాంటి భావన కలిగిన వాడే. అతడు కర్మయోగి, రాజయోగి అంటారు. ఆయన నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, ఇంతమంది ప్రజలకు కూడా నేను ఒక ప్రతినిధిగా ఉన్నాను అనేటువంటి అహంకారం ఎప్పుడూ ఉండేది కాదు. ఇది పరమాత్ముడు నాకు ప్రసాదించినటువంటి అవకాశము. కాబట్టి పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి ఈ పదవి లేదా ఈ అధికారము లేదా ఇలాంటి స్వేచ్ఛ, దీన్ని నేను ప్రజల కోసం, ప్రజల బాగు కోసం ఉపయోగించాలి అనేటువంటి సదుద్దేశం కలిగిన వాడు ఆయన. జనక మహారాజు వ్యతిరేక అవస్థలో ఉన్నవాడు అంటారు. ఈ జనకుడు చిన్నతనంలో అక్కడ మిథిలా నగరాల్లో ఉండేటువంటి ఉపవనాలలో ఆయన యాజ్ఞవల్కుని దగ్గర చదువుకున్నాడు. గురువు గారు జనకుడు వచ్చేంత వరకు ఒక్కోసారి పాఠం చెప్పేవాడు కాదు. అయితే మిగతా శిష్యులు వీళ్ళందరూ అనుకునేవారు, ఓహో ఈయన భావి మహారాజు కదా, ఈయన రాజ్ఞత్వాత్ దృష్టోపకారత, అంటే భవిష్యత్తులో ఇతడు రాజు అయ్యేవాడు కాబట్టి అప్పుడు ఏదైనా కానీ
ఈ జనకుడి ద్వారా తాను మేలు పొందవచ్చు అనేటువంటి స్వార్థంతో గురువు గారు అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ అదే గౌరవాన్ని ఇస్తున్నాడు. ఆయన వచ్చేంత వరకు కూడా మనకు పాఠాలు చెప్పడం లేదు అనుకునేవాళ్ళు. ఒక రోజున ఆ నగరానికి ఆశ్రమానికి చాలా దూరంలో ఉండేటువంటి ఒక అడవికి వెళ్ళారు. అక్కడ ఈ పాఠాన్ని బోధిస్తున్నాడు ఆయన. అదే సమయంలో ఒక్కసారి ఇటు వెనుకకు తిరిగి చూసే వరకు మిథిలా నగరము తగలబడిపోతున్నది. దానితో పాటు ఈ ఆశ్రమం కూడా తగలబడిపోతున్నది, వీళ్ళది యాజ్ఞవల్కుడిది. అందరూ చూశారు. చూడగానే వెంటనే శిష్యులందరికీ భయం పట్టుకున్నది. వెంటనే వాళ్ళు అన్నారు, మమ కృష్ణాజినం దగ్ధం మమ దర్భావల్కలాహ మన మమ మమ దగ్ధ వల్కలాహ మమ దగ్ధ కమండలు అంటూ శిష్యులు, నా వస్త్రాలు పోయాయని ఒకళ్ళు, నేను ఆసనాలు కాలిపోతున్నాయని ఒకళ్ళు, నా కమండలం కాలిపోతుందంటూ అందరూ పాఠాన్ని వదిలిపెట్టి అందరూ పరిగెత్తారు. అయితే అక్కడ అసలు నగరం కాలిపోతుంది. అయినా జనకుడు అలాగే పాఠం వింటూ కూర్చున్నాడట. కూర్చుంటే అప్పుడు అడిగాడు యాజ్ఞవల్కుల వారు, ఏమయ్యా నువ్వు నీ నగరమే అది తగలబడిపోతుంది కదా, అలాంటప్పుడు నువ్వు ఈ విధంగా ఇంకా పాఠం వింటూ కూర్చున్నావు అంటే ఆయన అన్నాడు, కాదు స్వామి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమిటి అంటే అశాశ్వతమైనవే కదా, ఇవి శరీర సంబంధం కలిగినవే ఇవి, కానీ ఆత్మ సంబంధం కలిగింది కేవలం మీరు చెప్తున్నటువంటి హితోపదేశాలు, మీరు చెప్తున్నటువంటి శాస్త్ర వచనాలు, అవి నా ఆత్మను ఉద్ధరిస్తాయి. ఈ వస్తువులన్నీ పోతే మళ్ళీ సంపాదించుకునవచ్చు, కానీ ఆత్మ ఉద్ధరణ కోసం, ఆత్మను ఉద్ధరించడానికి చెప్తున్నటువంటి ఇవి మళ్ళీ దొరుకుతాయా, కాబట్టి సరేలే, నాకు అంతగా వాటి మీద ఏం భ్రమ లేదు అన్నాడు. శిష్యులు తిరిగి వచ్చారు. చూస్తే ఏముంది, ఆశ్రమంలో మంటలు లేవు, ఆశ్రమం కాలడం లేదు. అదేవిధంగా మిథిలా నగరం కూడా అది కాలడం లేదు. ఇదంతా కూడా ఏమిటి, ఆ గురువు గారేంటో యాజ్ఞవల్కుల గారి యొక్క మాయ. ఆయన అంటే అప్పుడు అన్నాడు, చూశారా మీరు ఏమిటి, ఒక చిన్న చిన్న వస్తువులు మీ గుడ్డలు ఇవి కాలిపోతాయని చెప్పి ఆ విధంగా మీరు పరిగెత్తారే, అటువంటిది తన మహానగరమే రాజధాని తగలబడిపోతున్నా గాని నిశ్చింతగా కూర్చున్నాడే, అది దీన్నే స్థితప్రజ్ఞత్వం అంటారు. కాబట్టి ఇలాంటి స్థితప్రజ్ఞత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన మీద నేను ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తున్నాను అన్నాడు. తర్వాత కొంతకాలం తర్వాత జనక మహారాజు ఆయన చక్రవర్తి అయ్యాడు. అయిన తర్వాత ఇంకా తర్వాత కూడా ఈ ఆశ్రమం నడుస్తూనే ఉంది. అట్లా విద్య అక్కడ ఆ విద్య నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత అక్కడ తన దగ్గర ఉండేటువంటి ఆ విద్యార్థులను స్థితప్రజ్ఞ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి జనక మహారాజు దగ్గరికి పంపించాడట. వచ్చారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు సాధారణంగా ఆహ్వానించాడు. వాళ్ళకి అన్ని సకల ఉపచారాలు చేసిన తర్వాత మరునాడు కొందరు భటులను ఇచ్చి, సరే వీళ్ళను నగరం చూసిరండి అన్నారు. వీళ్ళ వెంట మరొక వ్యక్తిని కూడా ఆ భటుడిని పంపించాడు. ఆ భటుడికి ఏమిటి, తల మీద ఒక పళ్ళెం పెట్టారు. పళ్ళెం నిండా నీళ్లు పోశారు. పోసి మహారాజు చెప్పాడు, ఈ పళ్ళెంలోంచి ఒక్క చుక్క నీరు కింద పడ్డా వీడిని కత్తితో పొడిసేయండి అన్నాడు. సరే రాజు ఆజ్ఞ వెళుతున్నారు. వెళ్ళి మొత్తం సాయంకాలం వరకు మొత్తం తిరిగి 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 వచ్చేశారు. వచ్చిన తర్వాత అడిగాడు, ఏమండి మా రాజ్యాన్ని చూశారు కదా, మా నగరాన్ని ఎలా ఉంది అన్నారు. ఓహోహో ఎంత బాగుందండి, ఎంత బాగుంది, కట్టడాలు ఎలా ఉన్నాయి, ఉద్యానవనాలు ఇలా ఉన్నాయి, అందరూ శిష్యులందరూ కూడా ఆనందంతో చెప్తున్నారు. వెంటనే తల మీద పళ్ళెం పెట్టుకున్న వాడిని అడిగారు, ఏంరా నగరం చూసావు కదా ఎలా ఉంది అన్నాడు. అయ్యో స్వామి, నేను ఎక్కడ చూశాను, నా చిత్తమంతా కూడా ఈ విధంగా తిరుగుతున్నప్పటికీ కూడా నా తల మీద ఉండేటువంటి పళ్ళెంలో ఉండే నీరెక్కడ దొల్లిపోతుందో అనే భయంతో నా చిత్తమంతా అక్కడనే పెట్టి జాగ్రత్తగా వెళ్ళాను, కానీ నాకు ఇవేవి చూడలేదు, నాకు ఇవేది కనిపించలేదు అన్నాడు. వెంటనే జనకుడు చెప్పాడు శిష్యులతోని, ఇదే స్థిత ప్రజ్ఞత్వము. ఒకవేళ దేని మీదైనా నీ మనస్సును లగ్నం చేస్తే నీ కష్టమున్నా సుఖమున్నా గాని దానివల్ల కలిగేటువంటి మనోవికారం ఏదైతుందో అది కలగదు. ఆ విధంగా మనస్సుకు ఇలాంటి ఏవి కల్మషాలు లేకుండా, లేదా ఆనందాలు లేకుండా, ఇటు కష్టాలు లేకుండా, ఏది జరిగినప్పటికీ కూడా సమానమైనటువంటి స్థితిలో చూసేదాన్నే స్థిత ప్రజ్ఞత్వం అంటాం. దుఃఖము సుఖము ఇవన్నిట్లను కూడా దేని కూడా చెల్లించకుండా ఉండడమే ఆ విధంగా ఉంటుంది అంటారు. ఆ తర్వాత సరే వాళ్ళ శిష్యులందరూ వెళ్ళిపోయారు. అంటే జనక మహారాజు ఏ విధంగా అయితే వ్యతిరేకావస్థలు ఉన్నాడో ఇక్కడ ఉన్నటువంటి గోపిక కూడా అలాంటి స్థితిలోనే ఉంది.
తన చుట్టూ అనుభవించడానికి కావలసిన అన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా, అనుభవించడానికి కావలసిన పరికరాలు ఉన్నప్పటికీ కూడా దేని మీద కూడా ధ్యాస లేకుండా కేవలం తన చిత్తాన్ని ఆ పరమాత్ముని మీదనే లగ్నం చేసి లోపల ఆ విధంగా పడుకొని ఉంది ఆమె. మనం ఏదన్నా అనుభవించిన తర్వాత అది సుఖాన్నో కష్టాన్నో ఇస్తుంది. నిజానికి నువ్వు ఏదైనా అనుభవించండి, ఈ లోకంలో దొరికే ఏ వస్తువును అనుభవించినా అయితే సుఖాన్ని ఇస్తుంది లేదా కష్టాన్ని ఇస్తుంది. కానీ దుఃఖం వచ్చినప్పుడు ఖేదం అంటే బాధపడకుండా, సుఖం వచ్చినప్పుడు ఆనందించకుండా ఉండడాన్నే దాన్ని మన చిన్న మాటల్లో చెప్పాలంటే దాని స్థిత ప్రజ్ఞత్వము అని అంటాం మనం. ఈ యోగ శాస్త్రంలో దీన్నే వ్యతిరేకావస్థ అంటారు. బుద్ధి కుశలత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే చక్కని బుద్ధి, మంచి బుద్ధిని చక్కగా దాన్ని అనుకున్న విధంగా నడిపించగలిగిన సామర్థ్యం ఎవరైతే ఉంటుందో అలాంటి వాళ్ళు కర్మలో నైపుణ్యం కలిగి కర్మయోగం చేస్తారు. అంటే కర్మనే యోగంగా మారుతుంది. తాను చేసేటువంటి ఏ పని ఉందో దాన్ని సక్రమంగా చేస్తారు. దాన్నే యోగము అని అంటాం. అందుకే చెప్తారు యోగ కౌశలం అంటారు. యోగం అంటే సమత్వం యోగముచ్యతే అని. అంటే అన్నిటి మీద జయాపజయాలను కూడా చూసి తాను ఏమి సంతోషం కానీ దుఃఖం కానీ లేకుండా చేసేదాన్నే దాన్ని సమత్వము అని అంటాం మనం. అంటే మనస్సును నిర్వికారంగా ఉంచుకునుడు అంటాం దీన్ని. వాళ్ళలాంటి వాడిని యోగి అంటాం. వాళ్ళ హృదయాలు కూడా ఎలా ఉంటాయి, ఒకప్పుడు ఆనందంగానో మరొకప్పుడు దుఃఖంగానో ఉండకుండా ఎప్పుడు చూసినా కానీ అవి ఆనందంగానే ఉంటాయి. అంటే దుఃఖం అనేది రావడము, ఆనందాన్ని తీసేయడము ఇలాంటివి ఉండవు అలాంటి వాళ్ళకు. అయితే కర్తవ్య నిర్వహణ ఉంది కదా, అలాంటి వాళ్ళు కూడా మనకు ఆటంకాలు కలిగితే మనం ఆ పని చేయలేము. మనమే పని చేస్తున్నాం అనుకోండి, కానీ దానికి ఆటంకం కలిగితే మనం ఏం చెప్తాం, అయ్యయ్యో నేను చెయ్యాలి అనుకున్నానండి కానీ ఇది జరిగింది కాబట్టి చేయలేకపోయాము అని చెప్పి మనం అంటుంటాం. కానీ మీరు చూడండి, సూర్యుడిని చూడండి. సూర్యుడికి ఏమిటి, రథం ఉంది. రథం మీద దానికి ఒకటే చక్రం ఉంటుంది. దానికి 7 గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాలు ఉంటాయి. తర్వాత మరి రథసారథి ఎలా ఉంటాడు అంటే అనూరుడు, తొడలు లేనివాడు ఆయన. అలాంటి వాడు రథాన్ని నడిపిస్తూ ఉంటే 7 గుర్రాలు సమంగా ఉండేవి, ఏది ఎటో పోతుంటాయి, ఒకటే చక్రం. అలాంటి దాని మీద ఉన్నటువంటి ఆయన మొత్తం తన కర్తవ్యంలో ఎక్కడ కూడా లోపం జరగకుండా ఉదయాన తూర్పున ఉదయిస్తున్నాడు, సాయంత్రం సమయంలో అస్తమయం అవుతున్నాడు. అంటే ఎలా ఇది అంటే తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఇలాంటివి ఏవి అడ్డంకు కావు అని చెప్పి ఆయన తన కర్తవ్య నిర్వహణ లోపల అంత గొప్పగా ఉన్నాడు. అందుకే ఏమంటారంటే కర్తవ్యాన్ని చక్కగా పాలించాలి అనుకున్న వాళ్లకు సూర్యుడే ఉదాహరణ. ఈనాడు లేపబడుతున్నటువంటి గోపిక కూడా అలాంటి వంశానికి చెందిందే. ఈమె వంశము తర్వాత చాలా అంటే భగవత్ కైంకర్యం చేయడమే కాకుండా మంచి చక్కని నిష్ట కలిగింది, అదే విధంగా వీరత్వం కూడా కలిగింది. అంటే కైంకర్యం 2 విధాలు అంటారు. అంటే తాను చేసే పని భగవత్ ఆరాధనగా భావించి చేసేది ఒకటైతే, మరొకటి ఏమిటి అంటే తన కర్మలను కూడా వదిలి సాక్షాత్తుగా ఆ పెరుమాళ్ళ పరమాత్ముని సేవలోనే నియుక్తులు కావడం కూడా ఒకటి. 2 విధాలు. మొదటి దానికి ఏమిటి అంటే భగవరాధనగా భావించడం చేసే పని అంటే భరతుడు కాదు తన కర్తవ్యాలను కూడా వదిలిపెట్టి ఆ పరమాత్ముడి సేవలో నిమగ్నం కావడానికి ఉదాహరణ లక్ష్మణుడు. ఎందుకంటే తన భార్యను వదిలిపెట్టాడు, తల్లిదండ్రులు చూడవలసినటువంటి తన కర్తవ్యాన్ని కూడా వదిలిపెట్టి రాముడి వెంట సేవ చేయడానికి వెళ్ళాడు. కాబట్టి ఈ ఇద్దరు కూడా ఏమిటి, వీళ్ళు అంటే తమ కర్మల చేత పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు. భగవన్ నిష్టనే సౌందర్యం. అందుకే ఈమెను సౌందర్యవతిగా పెడతారు. అంటే ఎవరైతే పరమాత్ముడి పట్ల అత్యంతమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో అలాంటి వాళ్లకు ఎప్పుడైనా కానీ అంటే ఒక ముఖం మీద ఒక రకమైనటువంటి గొప్ప వర్చస్సు అనేది వస్తుందట. అందుకే ఆండాళ్ళు తల్లి ఈమెను తానే స్వయంగా మేల్కొల్పుతూ ఉంది. ఈమె సాధారణంగా పురుషుల సౌందర్యాన్ని స్త్రీల సౌందర్యాన్ని పురుషులు పొగుడుతూ ఉంటారు. ఆనాడు రామచంద్రుణ్ణి కూడా అందుకే పుంసా మోహన రూపాయ అంటూ అక్కడ ఉండే ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఆయనను చూచిన తర్వాత సర్వసంగ పరిత్యాగులైనప్పటికీ కూడా ఆ అందాన్ని చూసి వాళ్ళు ఆనందపడ్డారు, వాళ్ళు మోహించారు ఆయనను. అలాగే మరి భారతంలోకి వచ్చే వరకు ద్రౌపది యొక్క సౌందర్యాన్ని చూచిన తర్వాత అందరూ కూడా అలాగే అనుకున్నారు, ఆ లోకోత్తరమైన సౌందర్యం కలిగింది ఆమె.
అంతెందుకు, అజ్ఞాతవాసంలో తన దగ్గరికి వచ్చి ఆశ్రయం ఇయ్యమని అడిగితే అక్కడ మత్స్య దేశానికి మహారాణి అయినట్టు సుదేష్ణాదేవి కూడా ఆమె ఇంత అందమైన దాన్ని నా అంతఃపురంలో ఉంచుకొని ఎలా కాపాడగలుగుతాను అని చెప్పి ఆమె భయపడింది. అంతటి అంతటి అందం కలిగింది. ఇక్కడ కూడా ఈనాటి గోపిక కూడా ఈ సౌందర్యం లోపల అంతటి అలాంటి అందం కలిగి అందరికీ కూడా చూపర్లకు, ఇటు పురుషులకు స్త్రీలకు కూడా మోహాన్ని కలిగించేంత అందం కలిగింది ఈమె. ఈమె పారతంత్రురాలు. అంటే ఇంత అందం ఉన్నప్పటికీ అహంకారం లేకుండా కేవలం పరమాత్ముడు మాత్రమే నాకు రక్షకుడు అనేటువంటి భావన కలిగి తనను కావాలి అని అంటే ఈ పరమాత్ముడే నన్ను దగ్గరికి వస్తాడనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంది. అలాంటి గోపికను ఈ రోజున మేల్కొల్పుతున్నారు. మొదలు పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం, ఆ తర్వాత అందులో ఉండే అర్థాన్ని సాధ్యమైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కత్తు కరవై களங்கள் பலகறந்து செத்தார் திரளசிய சென்று செரு செய்யும் குத்தம் ஒன்றில்லாத கோவலுர்தம் பொறுக்கொடியே புத்தரவலுள் புறமையிலே போதராய் சுத்தத்து தோஜிமால் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்தெக்குறங்கும் பொருள் ஏல் ஒரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువలిగలే శరణం. కత్తు కరవై కణంగల్ పలకరందు అంటున్నారు. అంటే ఈ గోపిక చాలా సంపద కలిగిందట. అంటే వాళ్లకు ఉండేటువంటి సంపద ఏమిటి? గో సంపద. ఈమె దగ్గర ఎన్ని గోవులున్నాయి అంటే లెక్క పెట్టడానికి వీల్లేనన్ని గోవులున్నాయట. అందుకే పళ్ళు అంటారు, అనేకమైన అని అంటారు. అనేకమైన గోవులు కలిగిందట. అంటే భగవంతుడి యొక్క గుణాలను ఎలా లెక్క పెట్టలేమో అలాగే ఈ గోవులను కూడా లెక్కించడం సాధ్యం కాదు. అసంఖ్యేయాస్తు విజ్ఞేయా గుణ దోషాత్యశారంగిణ అంటారు. అంటే పరమాత్ముడి యొక్క గుణాలను లెక్క పెట్టడం సాధ్యం కాదు, అలాగే దోషాలను లెక్క పెట్టడం కూడా సాధ్యం కాదు అంటారు. ఏమిటండి గుణాలు అంటే? సరే, చాలా గుణాలు కలిగిన వాడు పరమాత్ముడు, అలాంటి గుణాలు లెక్క పెట్టడం సాధ్యం కాకపోవచ్చు, కానీ దోషాలు ఏమిటి అంటాం. దోషాలు లెక్క పెట్టకపోవడం ఏంటి అంటే అసలు దోషాలు ఉంటే కదా లెక్క పెట్టడానికి. ఒక్క దోషం కూడా లేనప్పుడు ఏమని లెక్క పెట్టగలుగుతాం? కాబట్టి పరమాత్ముడి గుణాలను దోషాలను కూడా మనం లెక్కగట్టలేము అని అంటారు. అంతేకాకుండా మరి అభావాదే అంటారు. ఏ దోషాలు లేవు కాబట్టి లెక్క పెట్టలేము. గుణాలు అసంఖ్యంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా లెక్క పెట్టలేము అంటాం. శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం చెయ్యాలి అనుకున్నారు. దశరథుడు చెప్పగానే తేతముచుర్ మహాత్మానం విమానం కంపయన్నివా అంటారు. అంటే ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో చెప్పగానే సభాభవనం అంతా కరతాళ ధ్వనులు చేస్తుంటే వాళ్ళ యొక్క ఆ కేరింతలతో హర్షధ్వానాలతో ఆ పైన ఉండేటువంటి ఆ సభ ఆ భవనం అంతా కూడా దద్దరిల్లిపోయిందట. ఆ విమానం అనేది కూడా వణికిపోయిందట. అంటే అంతగా హర్షధ్వానాలు చేశారు వాళ్ళను. అదే అప్పుడు ఈయన అనుకున్నాడట, అసలు ఏమిటి అసలు నా పాలన మీద వీళ్ళకేమైనా ఇది ఉందా? సరే, తన కుమారుడిని గురించి ఈ విధంగా అంటున్నారంటే తండ్రిగా సంతోషపడ్డాడు. కానీ ఒక రాజుగా ఆలోచించే వరకు మరి ఏమిటి, ఇంతకాలం నేను వీళ్ళని చక్కగా పరిపాలించాను కదా, అయినప్పటికీ కూడా నేను వెళ్ళిపోతాను, నా కుమారుడు రాజు అవుతాడనగానే ఇంతగా వీళ్ళు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఇంతకు నా పాలన వీళ్లకు నచ్చలేదా, లేదా నా పాలన లోపల లోపాలున్నాయా అంటే కొంచెం ముఖం చిన్నపుచ్చుకున్నాడట. అది గ్రహించినటువంటి వశిష్ఠుడు అన్నాడట, బహవో నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే అన్నాడు. అంటే వశిష్ఠుడు, లెక్కలేనన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయ్యా నీ కుమారుడిలో, రామచంద్రుల్లో, అందుకే వీళ్ళంతా కూడా అలాంటి గుణ సంపన్నుడైనటువంటి రాముడు తమకు రాజు కావాలి అనుకుంటున్నారే తప్ప మీ పాలనలో లోపం ఉందని కానీ లేదా మీ పాలన వల్ల వాళ్ళు విసిగిపోయి కానీ అనడం లేదు అన్నాడట. ఆంజనేయుడు కూడా అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మకు రామచరిత్ర చెబుతూ, ఎందుకంటే ఆంజనేయుడు చూడగానే మొదలు ఏమనుకుంటుంది ఆమె, అక్కడ ఉండేటువంటి ఆ రావణుడో లేదా రాక్షసులో ఎవరు ఇలాంటి ఆ రూపాన్ని మార్చుకొని వానర రూపంతో వచ్చారేమో అనుకుంటుంది. అలా అనుకోకుండా తాను ఆ రాముడి దూతనుడు చెప్పడానికి రాముడికి సంబంధించిన చరిత్రను చెబుతూ అన్నాడు ఆయన. రాజా దశరథో నామ రథ కుంజరవాజివాన్ అంటాడు.
అంటే దశరథుడనే ఒక రాజు ఉన్నాడు. ఆయన దగ్గర ఇటు రథాలు, తర్వాత ఏనుగులు, గుర్రాలు అనేకంగా ఉన్నాయి అని చెప్తాడు. అంటే వాటిని లెక్క పెట్టడానికి కూడా అవి అది వశపోనన్ని, అంటే మనకు శక్యంగానని ఉన్నాయి అని చెప్తారు. మరొకటి మాట, ఆ పరమాత్ముడి గుణాలను లెక్కించడానికి కానీ, మనం ఎత్తినటువంటి జన్మలను లెక్కించడానికి కానీ, తర్వాత సముద్రంలో ఉండేటువంటి రత్నాలను లెక్కించడం కానీ ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. అలాగే ఈ గోపిక దగ్గర ఉన్న గోవులను లెక్క పెట్టడానికి కూడా మనకు శక్యం కాదు అని మనకు చెప్తున్నారు. శ్రీకృష్ణుని కరస్పర్శ వల్ల పెరిగినాయి కాబట్టి అవి గోవులే అయినా దూడలలాగా ఉన్నాయట. అంటే అంత యవ్వనంగా ఉన్నాయట. ప్రతిరోజు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కరస్పర్శ జరుగుతుంది కాబట్టి అవి చాలా దృఢంగా, అసలు ఇంతకు ఇవి ఇవి అసలు దూడలను కన్నవాలేదా అన్నంత ఆ యవ్వనంలో ఉన్నాయట అవి. వైకుంఠంలో కూడా అక్కడ ఉండేటువంటి ముక్త పురుషులందరూ కూడా అలాగే ఉంటారట. అంటే పరమాత్ముడి దగ్గర చేత, పరమాత్ముడి యొక్క ఆయన యొక్క కృప వలన, ఆయన సంకల్పం వలన అందరూ 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలాగానే అక్కడ ఉంటారట. పంచవింశతి వయపార్షికులు అంటారు అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా. ఎందుకు ఆ విధంగా 25 అంటే చెప్తారు. ఒకటి, ఇటు 25 సంవత్సరాల యవ్వనం అనేది చాలా పటిష్టమైంది. రెండవది 24 తత్వాలు ఉంటాయి. 25వది జీవాత్మ, 26వది పరమాత్ముడు. అలాగే మీరు కాంచీపురంలో కూడా వరదరాజస్వామి వారి దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలంటే 24 మెట్లు ఎక్కాలి. ఆ తర్వాత 25వ మెట్టైనటువంటి మనం ఉంటాం. ఆ ఎదురుగా స్వామి ఉంటాడు. 26 వాడు ఆ పరమాత్ముడు. కాబట్టి 25కు అంతటి ప్రాముఖ్యత ఉంది ఆ స్వామి దగ్గరికి వెళ్ళంటే. సీతాదేవి కూడా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అనసూయ ఆశ్రమంలో చెప్తుంది, నాకు 18 సంవత్సరాలు, అదేవిధంగా రాముడికి 25 సంవత్సరాలు అంటుంది. ఎందుకు 25 అని చెప్పింది అంటే పరిపూర్ణమైనటువంటి యవ్వనం కలిగిన వాడు, ఆ రావణాసుని సంహరించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని పరోక్షంగా ఆమె ఆ విషయానంతా చెప్పింది. అదేవిధంగా అలాంటి అనేక మందలు ఉన్నాయి. లెక్క పెట్టడానికి శక్యంగానని గోవులు ఉన్నటువంటి మందలు అనేకంగా ఉన్నాయి. అక్కడ గో సంపద అంతగా ఉంది. కాబట్టి ఆ ఆవులున్నరే, ఆ ఆవులకు పాలు పితకడం అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒక్కొక్కరు అనేకమైనటువంటి ఆ గోవుల పాలను పితుకుతారట వాళ్ళందరూ కూడా. అంటే ఒక చూస్తుంటే పాత్రలను పెట్టడము తీయడము, పాత్ర పెట్టడము తీయడము, ఈ విధంగా అంత బలం కలిగిన వాళ్ళు. అంటే సామాన్యులైతే ఒకటో రెండో పాత్రలు తీస్తారు, కానీ వాళ్ళు అలా కాదట. ఒక్కొక్కళ్ళు అనేకమైన పాత్రల లోపల వాళ్ళు ఆ విధంగా పాలను పితికి పెట్టగలిగినటువంటి ఆ శరీర దారుఢ్యం కలిగిన వాళ్ళు. అంతేకాకుండా శత్రువులను ఎదిరించి పోరాడడంలో వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరూ లేరట. ఒకసారి శత్రువును నిర్జించాలి అనుకుంటే శత్రువు లొంగిపోయేంత వరకు, లేదా శత్రువు మరణించేంత వరకు ఆ మడమ తిప్పనటువంటి అలాంటి శౌర్యం కూడా కలిగిన వాళ్ళు వీళ్ళు. శత్తార్ తిరళదే చంద్రుషరు చెయ్యం అంటారు. అంటే గోవులు అంటే జ్ఞానులు అని అర్థం. అనేక మంది జ్ఞానులను ఆశ్రయించి జ్ఞాన సముపార్జన చెయ్యాలి. మనం ఏం చెప్తుంది, ఒక గురువును ఆశ్రయించి అతని ద్వారా కొంత జ్ఞానం కలగగానే నేను ఒక విజ్ఞానవంతుడిని అయిపోయానటువంటి అహంకారం ఉందే, అది కాదు. అంటే ఎక్కువ మంది గురువులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా కూడా మనం విజ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటారు. బహుభ్య శ్రోతవ్యం, బహుదా శ్రోతవ్యం అంటారు. అనేక మంది దగ్గర వినాలి, ఆ విన్నదాన్ని ఆకలింపు చేసుకోవాలి, దాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతెందుకు, మన భగవద్ రామానుజాచార్యులు కూడా 5 ఆచార్యులను ఆశ్రయించారు. వారు పెరియనంబి గారు అంటే ఆయన మేనమామ, ఆయన దగ్గర 18 సార్లు విన్నాడు రామాయణాన్ని. ఒక్కొక్కసారి అందులో ఉండే ఒక్కొక్క విశేషార్థాన్ని వారు గ్రహించారు. వారికి 5 పంచాచార్య పద ఆశ్రయ అంటారు. తిరువాయిమొഴി, తిరుమలై ఆండాన్ అంటే మాలాధరులు అంటాం, వారి దగ్గర సాయించారు. మంత్రమేమో పెరియనంబి మహాపూర్ణులు అంటాం. తర్వాత మంత్రార్థాన్నేమో తిరుక్కోటియాన్ నంబి అంటే గోష్ఠీ పూర్ణులు. శ్రీ రామాయణమేమో పెరియ తిరుమల నంబి శ్రీశైల పూర్ణులు అంటాం. భగవద్ విషయ వ్యాఖ్యానం తిరువేంగళ పెరుమాళ్ అయ్యారని చెప్పి అరయ్యారని చెప్పి ఆయన దగ్గర. ఈ విధంగా 5 ఆచార్యుల దగ్గర ఆయన నేర్చుకున్నాడు. ఆయన శత్రువులను ఎదిరించి వాళ్ళ బలాన్ని నశించినట్లు యుద్ధం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు కాబట్టే
ఆ నదికి ఆవలనే కృష్ణుడు ఉన్నాడని తెలిసినప్పటికీ కంసుడు ధైర్యం చెయ్యలేదట. ఎందుకు? దేవతలందరినీ కూడా జయించి దేవతలందరినీ కూడా గడగడలాడించినటువంటి ఆయన ఇటు నందుడి భయానికి, అదే విధంగా అతని యొక్క పరివారంలో శక్తి సామర్థ్యాలను చూసి తాను రాకుండా చిన్న చిన్న రాక్షసులను ఆ విధంగా పంపించాడు. రామాయణంలో విభీషణుడు మనకు రాముడి శరణాగతి చేయడానికి వచ్చాడట. ఆకాశంలో ఉన్నాడు. ఉన్న తర్వాత అక్కడికి శరణు అంటూ చెప్పాడు సుగ్రీవుడికి. అక్కడ ఉండే వాళ్ళందరిని అడిగాడు రాముడు, మీ అభిప్రాయం ఏంటి అని. అంటే అప్పుడు అక్కడ ఉండే అంగదుడు అంటాడు, శత్రో సకాశాత్ సంప్రాప్త సర్వదా శంకయేవహి అంటాడు. అంటే ఈయన శత్రుపక్షం వాడు, రావణాసురుడి తమ్ముడు కాబట్టి ఈయనను కొంచెం అనుమానించవలసిందే అంటాడు. కానీ నిజానికి అంగదుడికి విభీషణుడికి ఎక్కడైనా శత్రుత్వం ఉందా? లేదు కదా. మరి పోనీ రావణుడికి ఉన్న తర్వాత అదే అంగదుడికి ఏమైనా శత్రుత్వం ఉందా? అలా కూడా లేదు. నిజానికి రావణాసురుడు వాలి ఇద్దరు కూడా మిత్రులు. అయినా ఇక్కడ ఏమిటి, శత్రుపక్షం వాడు అంటే రావణాసురుడి పక్షం వాడు శత్రుపక్షం వాడు అంటున్నాడు. వచ్చిన వాడు రాక్షసుడు కాబట్టి అనుమానించవలసిందే అన్నాడు. ఎందుకు ఆ విధంగా అంటే సీతను అపహరించడం ద్వారా ఆ రావణుడు శత్రువు అయ్యాడు కాబట్టి రావణుడి తమ్ముడైనటువంటి విభీషణుడు కూడా శత్రువే అనుకున్నాడు అంగదుడు. అందుకే భక్తులకు కూడా ఏమిటి, పరమాత్ముడికి ఎవరు శత్రువులో వాళ్ళు భక్తులకు శత్రువులు. అలాగే పరమాత్ముడికి కూడా భక్తులకు ఎవరు శత్రువులో పరమాత్ముడికి వాళ్లే శత్రువులు. భక్తులకు ఎవరు ప్రియులో పరమాత్ముడికి కూడా వాళ్లే ప్రియులుగా ఉంటారు అని చెప్తారు. అంటే మనకు భారతంలో కూడా మనకు ఒక కథ కనిపిస్తుంది, రాయభారం. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు వెళ్ళాడు. వెళ్ళి తాను ఏమిటి అంటే ఆ పాండవుల పక్షాన దూతగా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు విందిస్తా అన్నాడు. కానీ దాన్ని నిరాకరించాడు ఆయన. ఆయన అన్నాడు, ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్ అంటాడు. అంటే శత్రువు దగ్గర తినడం కానీ శత్రువుకు పెట్టడం కానీ అది చేయకూడదు, శాస్త్ర విరుద్ధం నేను అంటాడు. అప్పుడు అంటాడు, అసలు నీకు నాకు శత్రుత్వం ఏంది బావా అంటాడు. ఆయన అన్నాడు, కాదు కాదు, నా పరమభక్తులైనటువంటి నాకు ప్రీతిపాత్రులైనటువంటి పాండవులకు నువ్వు శత్రువు కాబట్టి నువ్వు నాకు శత్రువువే. కాబట్టి నీ ఇంట నేను ఎలాంటి విందును కూడా స్వీకరించను అన్నాడు. అలాగే ఇక్కడ కూడా పరమాత్ముడికి శత్రువులైన వాళ్ళందరూ కూడా అతని భక్తులకు కూడా అలాంటి శత్రుత్వమే వీళ్ళు అంటారు. అందుకే అది చూసిన తర్వాత అంటున్నారు ఇక్కడ, అమ్మా నీ వంశం వాళ్ళు కూడా అలాంటి బలవంతులే, అలాంటి వాడి శక్తివంతులే, అలాంటి భక్తులే. అంటే పరమాత్ముడికి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ వంశంలో ఉండేటువంటి మహావీరుడైన నీ బంధువులందరికీ కూడా వాళ్ళు శత్రువులే. అయితే వాళ్ళు బలాన్ని ఎవరి మీద చూపిస్తారు? శత్రువుల మీద చూపిస్తారు. కానీ నీ వంశం వాళ్ళు అలాంటి బలాన్ని శత్రువులు చూపిస్తారు, కానీ నీవేమిటి మా మీద ఇలాంటి ద్వేషాన్ని ఎందుకు చూపిస్తున్నావు అని అలా చూపించడం అనేది సమంజసం కాదు. అందుకే త్వరగా లేచిరా అన్నారు. కుత్త మొండిల్లాదా అన్నారు. అంటే ఏ దోషము లేని గోపవంశంలో జన్మించిన దానవు స్తుతిస్తున్నారు. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అలసిపోయి అటు రథము, సారథి, అశ్వాలు ఇవన్నీ పోయి రాముడు వేసినటువంటి బాణాలకు ఆ రావణుడు ఒక్కసారి కింద పడిపోయాడట. ధ్వజం వెళ్ళిపోయి విరిగిపోయింది, కిరీటం వెళ్ళి ఎక్కడో పడిపోయి వెల్లికల పడ్డాయట. ఆ విధంగా పడినటువంటి ఆ రావణాసురుడి దగ్గరికి వచ్చేసి, రావణ ఈ రోజున చాలా బాగా యుద్ధం చేశావయ్యా, సరే రేపు కొత్త గుర్రాన్ని, కొత్త అశ్వాలను, కొత్త రథాన్ని, కొత్త ఆయుధాలను తీసుకొని రేపురా గచ్చ అన్నాడట. వెళ్ళు అన్నాడట. రాముడికి కీర్తి ఎందుకు వచ్చింది? రావణాసురుని సంహరించినందుకు కాదు, రావణాసురుని సంహరించగలిగి కూడా అతన్ని క్షమించి వదిలిపెట్టాడే, అతని అలాంటి దయాగుణానికి, అలాంటి దాతృత్వానికి రాముడు గొప్పవాడు అనేటువంటి పేరు వచ్చింది. అటు వీరత్వము, ఇటు భక్తితత్వము ఉన్నటువంటి ఎలాంటి దోషం లేని వాళ్ళు ఆ గోప వంశీయులు. ఇక్కడ కూడా కోవలర్దం పొరకొడియే అంటారు. అంటే గోపవంశంలోని బంగారు తీగ అంటున్నారు. బంగారు తీగ అనడంలోనే మనకు ఒకటి తెలుస్తుంది. అంటే ఏమిటి, ఒక దానికి చేరిక అనేది కావలసిందే. అందుకే ఇస్తారు, వినాశ్రయేన శోభంతే వనిత కవితాలత అంటారు. ఆధారం లేకుండా తీగ అనేది ఉండదు.
ఒక తీగను మనం పెట్టాము అంటే ఆ తీగ పైకి ఎగవాకాలి అంటే దానికి ఒక కర్ర ఆధారంగా ఉండాలి. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి పందిరినంతా అది ఆశ్రయించి మనకు కావలసినటువంటి ఫలాలను కానీ పుష్పాలను కానీ మనం ఏది కోరుకుంటే అది దాని ద్వారా వచ్చేది అవన్నీ కూడా మనకు లభిస్తాయి. కానీ దానికి ఒక ఆధారం అనేది కావాలి. ఇక్కడ కూడా గోపవంశంలో ఉండేటువంటి తీగ అంటున్నారు కాబట్టి ఈమె కూడా ఒకరి ఆశ్రయంలో ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది. తర్వాత స్త్రీలకు కూడా మోహాన్ని కలిగించేటువంటి ఆ శరీర సామర్థ్యం కలది కాబట్టి ఆమె అందాన్ని వీళ్ళు ప్రశంసిస్తూ ఉన్నారు. రామాయణంలో కూడా వాల్మీకి మహర్షి శ్రీరాముని అందాన్ని వర్ణిస్తూ అంటాడు, చంద్రకాంతాననం రామం అతీవ ప్రియ దర్శనం అంటాడు. చంద్రాత్ కాంతం ఆననం అంటే ఇలా ఉంటాడు అంటే చంద్రుని కంటే కూడా చాలా అందమైనటువంటి ఆనందజనకమైనటువంటి ముఖబింబం కలిగిన వాడు అని చెప్పి ఆ విధంగా అంటారు. ఈ గోపిక చాలా నిబ్బరంగా పడుకుని ఉంది. తాను కావాలనుకుంటే శ్రీకృష్ణుడి రావాలి కానీ నేను వెళ్ళి అతని ఇష్టముందో లేదో అలాంటి ఆ పరమాత్ముని వెళ్ళి నేను బలవంతంగా నా వైపు తిప్పుకోవడం ఎందుకు అని ఆ విధంగా అనుకుందట. అంటే భగవంతుడికి ప్రపంచంలో లేనిదేమిటి, డబ్బులున్న ఇప్పుడు వాళ్ళు పెద్దలు చెప్తుంటారు, మనకు ఉదాహరణ చెప్తారు, నేను వెళ్ళడం వల్ల పరమాత్ముడికి ఆనందం కలుగుతుందేమో కానీ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడం వల్ల నేను పొందే ఆనందం కన్నా పరమాత్ముడు పొందే ఆనందమే ఎక్కువగా ఉండాలి. ఆమె ఉద్దేశం అది. ఎందుకంటే ఆ పరమాత్ముడు మొత్తం ఈ సృష్టిలో ఉండేంత అన్నిటికీ కూడా అతనే అధికారి కదా, అతనే యజమాని కదా. ఒక వ్యక్తి తాను ఏదో పొరపాటున ఒక పరుసు పడగొట్టుకున్నాడు అనుకుందాం, ఏం చేస్తాడు, దానికోసం వెతకగా దొరికితే పరుసు ఆనందపడుతుందా, లేకపోతే దాన్ని మళ్ళీ దొరికినటువంటి యజమాని ఆనందపడతాడా? ఎలాగో యజమాని మనిషి ఆనందపడతాడు. అలాగే మనము పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడము అంటే వైకుంఠానికి వెళ్ళనివ్వండి, పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినా మనం పొందే ఆనందం కన్నా పరమాత్ముడు పొందే ఆనందం ఎక్కువ ఉంటుందట. మనకి ఇలాంటి మానవ జీవితాన్ని ప్రసాదించి ఈ ఆత్మలను తన దగ్గరికి తెచ్చుకోవాలి అనేటువంటి భావన కలిగిన వాడు పరమాత్ముడు కాబట్టి మనం అతని దగ్గరికి వెళ్ళడానికి నిరంతరమైన కృషి చేస్తూనే ఉంటాడు. ఇటు శాస్త్రాలను ఇచ్చాడు, వేదాలను ఇచ్చాడు, దాన్ని చెప్పే మనకు తెలుస్తుందో లేదో అని దాన్ని విడమని చెప్పేందుకు అటు పండితులను ఇచ్చాడు, అందరినీ ఇచ్చాడు. అన్ని కూడా మనకు సహకరిస్తూ మన లోపల జ్ఞానం కలగాలి, మనం ఆ పరమాత్ముడి వైపు మన మనసు మళ్ళాలి, అదేవిధంగా పరమాత్ముడు ఉండేటువంటి పరమపదానికి మనం చేరుకోవాలి అనేది అతని యొక్క ఆశయం. అంటే మనం చేరడం వల్ల పరమాత్ముడికి ఆనందం. అందుకని మనం చేరడానికి పరమాత్ముడు ప్రయత్నం చేస్తాడు కానీ పరమాత్ముని చేరడానికి మొదలే నేనెందుకు ప్రయత్నం చేయాలి అనేటువంటి ఇలాంటి భావన కలిగింది ఆ గోపిక. అంటే ఆ గోపిక ఆలోచన సరైందా కాదా అనేది వదిలిపెడితే పరమాత్ముడి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి పరమాత్ముడే ఎలాగైనా తన దగ్గరికి వస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం ఆమెలో ఉంది. లంకా నగరంలో సీతమ్మ నుంచినప్పుడు అక్కడికి ఆంజనేయ స్వామి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్నాడు, సరే ఆంజనేయుడు మాట్లాడాడు. తర్వాత ఆంజనేయుడు తనకు ఉండేటువంటి ఆ రూపాన్నంతా కూడా చూయించి అన్నాడు, అమ్మ ఈ లంకతో పాటు నిన్ను కూడా నేను తీసుకుని వెళ్ళి ఆ రాముడి పాదాల దగ్గర పెట్టగలిగిన శక్తి ఉంది కాబట్టి తీసుకుని వెళ్తాను అన్నాడు. అంటే ఏమంది ఆమె, కాదు నేను రాను అంది. ఎందుకు అంటే రాముడి ఆజ్ఞ లేదు కాబట్టి, నన్ను తీసుకొని వెళ్ళవలసింది రాముడే కానీ ఇంకొకరితో ఆ విధంగా రాను అని పలికింది. ఏ విధంగానైతే రాముడే వచ్చి తన దగ్గరికి వచ్చి రావణాసుడిని సంహరించి తనకు చెర నుండి విముక్తి కలిగించాలని కోరుకుందో, ఇక్కడ కూడా ఈ గోపిక కూడా అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడే రావాలి తన దగ్గరికి, వచ్చేసి తాను ఉండేటువంటి తను పోనేటువంటి చెర నుండి తనకు విముక్తి కలిగించి తనతో పాటు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి విశాలమైనటువంటి ఉదాత్తమైనటువంటి అలాంటి భావన కలిగింది ఈమె. పుత్తర్వల్ పునమైలే అంటారు. పుట్టలోని సర్పం వంటి నితంబం కలిగిన దానా అంటున్నారు, అడవిలో నెమిలి వంటి దానా అంటున్నారు. పుట్టలో పాము ఏం చేస్తుంది, తన శరీరానంతా కూడా ముడుచుకొని ఆ తర్వాత పడుకొని దాని మీద ఈ పడగను పెట్టుకుంటుంది. అంటే అలాంటి అందమైనటువంటి కటి ప్రదేశం కింది భాగం కలిగిన దానా అంటున్నారు. అంతేకాకుండా నెమిలి పురి విప్పినప్పుడు ఉండేటువంటి ఆ పురి విప్పితే ఆ అందమంతా కూడా రెండు కన్నులకు కూడా చూడడానికి
శక్యంగా అంతటి ఆనందకరంగా ఉంటుంది. అలాగే ఈమెకుండే ఆ కురులు కానీ జడలు కానీ అలాగే ఉన్నాయి అని చెప్పి వీళ్ళు అంటారు. పునమైలే అంటారు. అంటే నీ అందానికి పరవశుడైనటువంటి పరమాత్మ ఎలాగైనా తన దగ్గరికి వస్తాడు అనేటువంటి దృఢమైన విశ్వాసంతో నిశ్చింతగా పరుండి ఉండడమే కాదు, మాకు కూడా ఆ పరమాత్మని యొక్క దివ్య దర్శనం అయ్యేట్టుగా నీవు మాకు సహకరించాలి, అది నీ బాధ్యత. అందుకే త్వరగా లేచిరావమ్మా అని గోపికలు ఆమెను మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు. పోదరాయ్ అన్నాడు. నీ అందంతోని పురుషులను నీవు ఆకర్షించి కేవలం నీ అందంతోని నీవు మాత్రమే లాభపడడం కాదమ్మా. అది ఎలా ఉండాలి అంటే, శ్రీకృష్ణుడు నీ అందానికి పరవశుడైపోతే నీ నీ ద్వారా ఆ ఆనందం అనేది మా అందరికి కూడా అనుగ్రహించేట్టుగా ఆ పరమాత్ముడి దగ్గర చనువులు సంపాదించి నువ్వు మా కోసం ఆ విధంగా చెయ్యాలి అంటున్నారు. తర్వాత అందుకే నువ్వు త్వరగా మేలుకో అంటున్నారు. అంటే ఆమె అడిగింది, సరే అందరూ వచ్చినారా అంది. అందుకనే సుత్తత్తుతో మాలెల్లారం వందు అంటారు. అంటే చుట్టిరికం కలిగినటువంటి చెరువులందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్పింది. నన్ను ముక్తం పుగుందు అంటే నీ ముంగిట నిలబడ్డాము అంటూ గౌరవంగా చెప్పారు. అంటే ఆండాళ్ళు తల్లి మనకు చెప్పేది ఏమిటంటే, పరమాత్ముని ఏ విధంగానైతే మనం గౌరవిస్తామో పరమాత్ముని భక్తులైన వాళ్ళను కూడా అలాగే గౌరవించాలి, అలాగే వాళ్ళను ఆరాధించాలి అని చెప్పి మనకు చెప్తున్నారు. ముగిల్వనన్ ముగిల్వన్నన్ పేర్పాడ అంటారు. అంటే మేఘవరుడైనటువంటి శ్రీకృష్ణుని నామాన్ని కీర్తించడానికే మేము ఇక్కడికి వచ్చాము. పరమాత్మ మేఘం వంటి దయామయుడట. అంటే మేఘానికి ఏ విధైతే ఆశ్రిత అనాశ్రిత భేదం లేదో పరమాత్ముడికి కూడా అలా లేదు. తనను ఆశ్రయించిన వాళ్లను మాత్రమే కాపాడలేనటువంటి భావన కలిగిన వాడు కాదు, తనను ఆశ్రయించని వాళ్లను కూడా కాపాడతాడు. లేకపోతే ఈ ప్రపంచంలో అందరినీ కాపాడకపోతే చూడండి, నాస్తికులైన వాళ్ళు ఎలా ఉంటున్నారు ఈ లోకంలో. ఆ వాళ్ళు కూడా పరమాత్ముడి కృపతోనే ఉంటున్నారనేది ఆస్తికులమైనటువంటి మనం నమ్ముతున్నాం ఈ విషయాన్ని. సిత్తాదే పేషాదే ఇట్లా ఈ విధంగా ఇంత కీర్తించినప్పటికీ కూడా నీవు ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉండడం అనేది ఇది సబమైంది కాదమ్మా. ఇది సెల్వపెండాటి సంపన్నురాలైనటువంటి అమ్మా అని పిలుస్తున్నారు. ఎత్తెత్తు రంగుం పొరుల్, నీ నిద్రకు అర్థం ఏమిటమ్మా, త్వరగా లేచిరా అంటూ నీవు వస్తేనే తప్ప పరమాత్ముడు మాకు దర్శనం ఇవ్వడు కాబట్టి నీవు దయచేసి తొందరగా లేచిరా, అందరం వెళదాం, ఇటు తెల్లవారిపోతున్నది. మళ్ళీ పరమాత్ముడు పశువులను తీసుకొని ఆయన అడవికి వెళ్ళేటువంటి సమయమైందంటే అతన్ని చూడలేము. ఈ వ్రతాన్ని మనం చెయ్యాలి అనుకుంటున్నాము, ఆ పర అనేటువంటి వాద్యం తిరిగి తప్పనిసరిగా కావాలి, కానీ ఆ పరను కూడా మనం పొందలేము. కాబట్టి తొందరగా నువ్వు బయటకు రావమ్మా అంటూ వీళ్ళు ప్రార్థిస్తే వాళ్ళ ప్రార్థనలు విన్న తర్వాత సరే అంటూ ఆమె బయటకు వచ్చింది. ఈ రోజున తిరుమంగై ఆళ్వార్లను వీళ్ళు నిద్ర లేపుతున్నారు. వీడిని పరకాలుడు అంటారు, తర్వాత కలివైరి అంటారు. అలాంటి వాళ్ళని లేపుతున్నారు అని చెప్పి మన పెద్దల యొక్క విశ్వాసం. సరే, ఈమె వచ్చిన తర్వాత తన దగ్గర ఉండేటువంటి మిగతా వాళ్ళందరితో కలిసి వీళ్ళు ముందుకు వెళుతున్నారు. మరి ఆ తర్వాత మరొక గోపికను ఏ విధంగా లేపుతారనేది మనం రేపటి పాసురంలో మనం తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.